మీరు ఒక మాట 85లో ఓడిపోయారు, 89లో గెలిచారు, 94లో ఓడిపోయారు, యాక్టింగ్ ఎమ్మెల్సీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు 2009కి వచ్చినప్పటికీ కూడా వ్యతిరేకత అనేది ఉంటుంది అంటే ప్రజల అభిప్రాయాలు నేను ఇది అట్లా. ఇప్పుడు ఒక మీ పార్టీని ఇప్పుడు అంటే రాష్ట్రాలు వేయడనే, మీ పార్టీలోనే అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవరైతే సీఎంగా ఉన్నారు రాజశేఖర రెడ్డి, అలాంటి నాయకులు ఓటమే తెలియదు, ఓటమి ఎలాగుంటుందో తెలియదు కనుక ఎవరెవరు ఏం చేసుకుంటారో. నేను జనంతో మమేకమై ఉన్నాను. జనం మెచ్చినప్పుడు ఓట్లు ఎక్కువ వచ్చాయి, జనం మెచ్చనప్పుడు తక్కువ వచ్చాయి. ఇంకా నేను మిగతా వాటితో ఎందుకు కంపేర్ చేసుకోవాలి? మెచ్చకపోవడానికి పొన్నాల లక్ష్మయ్య గారిలో ఉండే మైనస్లు ఏమి అంటున్నా? మైనస్లా నేను అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ మందిని కలుసుకునే అవకాశం తక్కువగా కలిగింది కాబట్టి ఒక ఆలోచన. లేదు, ఆశించిన మేరకు వ్యక్తిగత ప్రయోజనాలు అధికారం ఉన్నా రాలేదని అనుకునే వాళ్ళు వ్యతిరేకం చేసేది. ఈ రెండు ఉంటాయి మేజర్. ఏది సహకరించకపోవడానికి. మా ఊరికి రాలేదనే వాళ్ళు ఉంటారు. ఊరికి కాలువలను నీళ్ళు తెచ్చినా, చెరువు బాగు చేసినా రాకపోవచ్చు. కానీ చావుకో లేకపోతే పెళ్ళికో పోతే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. నీళ్ళు తీసుకొచ్చినా పర్వాలేదు, చెరువు బాగు చేసినా చేయకున్నా వేరే ఉంటుంది. అందుకోసం ఎన్నికల విధానం వేరు. ఎన్నికల లోపల అనేక కోణాలు ఉంటాయి. కోణంలో కొన్నిసార్లు మనలా ఏది ఒప్పుకుంటారు, కొన్ని స్థానాల్లో కొద్దిగా మెజారిటీ ఒప్పుకోకపోవచ్చు, అంతే. కానీ నా పద్ధతిలో తేడా ఉండదు. రాజకీయాలు ఎందుకు వచ్చాను, రాజకీయాల్లో ఎందుకు ఉంటున్నాను, గెలిచినా ఓడినా, అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా, పదవి ఉన్నా లేకున్నా నా అంకితభావం, నా విశ్వాసం, నా నమ్మకానికి రాజీ లేదు. 2019లో పొన్నాల లక్ష్మయ్య గారు జనగామ నుంచి గెలిచి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం రేస్లో ఉన్నారని అనుకోవచ్చా? ఇక్కడ ఇదే పొరపాటు. 2019 అసెంబ్లీ గెలుచుడు, లీడరు. మొదలు మా పార్టీ నన్ను నిలబడమంటే, ఎన్నికల్లో నిలబడమంటే నిలబడతాను. ఎందుకు అనుకుంటున్నారు పార్టీ నిలబడమంటే అని? మీరు సీనియర్ జిల్లాలో సిసిగా పనిచేశారు. వాళ్ళు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన సైనికుడిని. పార్టీకి వీర విధేయుడిగా. వీర విధేయుడు కాదు, విధేయుడిగా. అంతే. వాళ్ళు కంటెస్ట్ చేయమంటే చేస్తాను, వేరే బాధ్యతలపై చెప్తే చూస్తాను. అది పార్టీ కదా. తర్వాత ముఖ్యమంత్రి అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. నన్ను ఈ ప్రశ్న పిసిసి అయినాక అడిగారు. ఒకటి పార్టీ విధానం, పార్టీ సాంప్రదాయం. విధానం ఏమిటి? పార్టీది కాదు, ఎలక్టరల్ విధానం. గెలిచిన తర్వాత మా పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ సమావేశం అవుతారు. దాంట్లో అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, సంప్రదింపులు జరుగుతాయి. ఆ సలహాల సంప్రదింపుల మేరకు మా అధినాయకత్వం సాంప్రదాయ ప్రకారం ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సరే, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలతోటి కావచ్చు, పార్టీ సాంప్రదాయ ప్రకారం కావచ్చు, రెండు కలిపి తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అది పార్టీ నిర్ణయించే దాంట్లో నేను అవుతాను, నాకు కావాలి అని అనుకోవడం వ్యక్తిగతం కావచ్చు. కానీ నిర్ణయాలు జరిగేది నా వల్ల కాదు, నేను అనుకుంటే కాదు. ఇది పార్టీ పద్ధతులు, సాంప్రదాయాలు, వాస్తవిక పరిస్థితులు. ఎన్నికలైన తర్వాత ప్రజాప్రతినిధులు అయితే కానీ తేలదు. అందుకోసం ముందస్తుగా నేను అవుతానని చెప్పుకోవడం, నేనే కావాలని అనుకోవడం, లేకుంటే నన్నే చేయండి అని అనడం, ఇది సాంప్రదాయం కాదు, విధానం కాదు. అందుకోసం దాని మీద నేను స్పందించాల్సిన అవసరం కూడా లేదు. సరే, వ్యక్తిగతంగా ప్రతి వాళ్లకు ఏదైనా కావాలని కోరిక ఉంటే ఉంటుందేమో. కానీ విధానాలు, సాంప్రదాయాలు తెలిసిన తర్వాత మీ ప్రశ్న నాలాంటి వాడికి అప్రస్తుతం. మీరు ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.